ఆ మనసు ఉంది కాబట్టి నేను తెలుసుకున్నా యేసయ్యని తెలుసుకోకుండా చాలామంది నశించిపోతున్నారు. ఇప్పుడు యేసయ్యని తెలుసుకొని నేను డైలీ పండగ చేసుకుంటున్నాను, నా యేసయ్య నీళ్ళు తెలుసుకుంటే వీళ్ళు కూడా పండగ చేసుకుంటారు కదా అని వాడు విన్నా వినకపోయినా తిట్టుకున్నా వాడు గందరగోళమైనా ఏ సందైనా దొరికితే ఆ సందును ఉపయోగించుకొని యేసయ్య గురించి వాటి పరిచయం చేయటానికి నాకు అదే పిచ్చి. ఆ పిచ్చి ఒట్టిగా పోయిందా? ఎంతోమంది కుటుంబాల్లో పండుగ ఏర్పడటానికి అది కారణమైంది. దేవునికే స్తోత్రం కలుగునుగాక. ఈ పండుగ మీరు కూడా చేయాలని మనసారా కోరుకుంటున్నా. మనం తిన్నాం, మనం తిరిగాం, మనం బాగున్నాం, మనం కట్టాం, మనం ఆనందపడ్డాం కాదు, ఎదుటి వాళ్లకు మేలు చేసి రక్షణ విషయంలో కూడా మనం యేసయ్యని తెలుసుకున్నా మనం రక్షణ పొందామని పండుగ చేసుకోవటం కాదు, మన ఆనందానికి ఆధారమైన యేసును అనేకులకు ప్రచురపరచి అందులో సంతోషాన్ని వెతుక్కునే మంచి హృదయం మనకు దేవుడు అనుగ్రహించుగాక. ఆమేన్. అందరి మనసు అలాగ తయారు కావాలి. ఎన్ని నాళ్ళో తెలియదు ఈ భూమి మీద, ఎంతవరకో తెలియదు ఈ భూమి మీద, ఎంత ఆయుష్కాలమో తెలియదు. కాబట్టి దేవుని పిలుపు అందుకోక మునుపు మరణానికి వయోపరిమితి లేదు. పసిబిడ్డ, నిండు చోళాలు, కొత్తగా పెళ్ళయింది, అసలు ఇంకా పెళ్ళే కాలేదు, మొన్ననే ఉద్యోగం వచ్చింది, ఈ సోదంతా ఉండదు. ఎప్పుడు ఎక్కడ ఎవరిని ఎలాగ అది దర్శిస్తుందో తెలియదు కనుక నేడు అను రోజు ఉండగానే, నేడు అనే సమయం ఉండగానే రక్షణ పొందని వాడు రక్షణ పొందాలి, రక్షణ పొందినవాడు అనేకుల్ని రక్షించడానికి కష్టపడాలి. ఇదే మన ప్రధాన లక్ష్యం. వాడు సంపాదించాడు, నేను సంపాదించలేకపోయాను, వాడు ఎకరాలు కొన్నాడు, నేను కొనలేకపోయా, వాడు 4 స్టేలు కట్టాడు, నేను కట్టలేకపోయా, వాడు ప్లాట్లు కొన్నాడు, నేను కొనలేకపోయా, ఈ చెత్త అంతా పక్కన పెట్టు. వాడు కొన్నవన్నీ ఆడనే ఉంటాయి, వాడు పోతాడు. పెళ్లి కార్డు కూడా గోల్డ్తో కొట్టించింది జయలలిత గారు, తమిళనాడు. పెంచుకున్న కొడుకు, సొంత కొడుకు కూడా కాదు, పెంచుకున్న కొడుకు అనుకుంటాను. పెళ్లి కార్డు కూడా ఆ కార్డు కాలిస్తే 2-3 వేల రూపాయల గోల్డ్ సంథింగ్ ఏదో వచ్చిందంట, 5,000 రూపాయల బంగారం. ఆ కార్డు అంత కాస్ట్లీ కొట్టించింది. అంటే డబ్బు, బంగారం, పేరు, పరపతి అన్నీ ఉన్నాయి. పాపం ఆమె పోయి బొందలగడ్డలో ఉంది. పోయి చూడొచ్చు, ఆ బీచ్ పక్కన ఉంటుంది ఆ సమాధి. ఎవరు ఉన్నారు చెప్పుకోవడానికి? ఎత్తులు చెబుతారు. ఇన్ని ప్లాట్లు కొన్నాడు అంటాడు, ఇది కూడా ఆడే కొన్నాడంటగా, అది కూడా ఆడే కొన్నాడు, కొన్నయన్నీ ఆడనే ఉంటే ఇటు పోతాడు. అనవసరంగా నువ్వు గందరగోళం కావటం తప్ప ఏముండదు ఆడ. మన రంది, మన తపన ఒకటే, ఆస్తుల సంపాదన కాదు, ఆత్మల సంపాదన. ఎంతమందిని గెలిచాం, ఎన్ని జీవితాలని పండగలోకి నడిపించాం. యేసు మరణ పునరుద్ధానాలను గురించి ప్రకటించి ఎంతమందిని పునరుద్ధానపు అనుభవానికి సిద్ధపరిచాం. ఎంతమందిని యేసుతో సరిగ్గా కలపగలిగాం. ఇదే మన ఆస్తి, దీనికే రేపు బహుమానం. పొద్దున్న లేచిన దగ్గర నుంచి సాయంత్రం దాకా సంపాదన 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 సంపాదన, డబ్బు 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 డబ్బు. ఆఖరికి దేవుడి దగ్గరికి వచ్చి మోకాళ్ళు వేసినా అదే ఏడుపు కొంతమందికి. ప్రభా నాకు మనశ్శాంతిని అయ్యా, నాకు కలిగిన దానిలో తృప్తిని అయ్యా అని అడగరు. మోకాళ్ళు వేసి ప్రభా అది దాని సంగతి చూడయ్యా, అయ్యా దీని సంగతి చూడయ్యా, బాగా కలిసి రావాలయ్యా, ఎక్కడెక్కడ సొమ్మంతా నాకే రావాలి ప్రభా. దేవుని సన్నిధికి వచ్చి కూడా ఇదే దరిద్రం కొంతమందికి. అడుగు, కానీ అయి కాదు. అనేక ఆత్మలను రక్షించాలి ప్రభా, ఆత్మలనే నాకు ఆస్తులుగా ఇమ్ము తండ్రి అని ప్రార్థన చేయాలి. ఇది యథార్థమైన కోరిక. ఏం కోరిక? వాళ్ళు అంత సంపాదించారు, వీళ్ళు అంత సంపాదించారు, వాడు డైలీ పలావ్ తింటున్నాడు, నేనేం పచ్చడి వేసుకొని తింటున్నా. ఎన్నాళ్ళు తింటాడేంది? కంపెనీ సబ్బులు రానంత వరకు తింటాడు. వస్తే నీకు అన్ని జ్యూసులు కాసుకొని నోటు పోసుకోవటమే. దేవునికి స్తోత్రం. దేన్ని బట్టి కూడా నాకు ఇది లేదు, అది లేదు, నేను ఇలా ఉన్నాను, అట్టున్నాను, ఇట్టున్నాను, వాళ్ళందరూ ఎంజాయ్గా ఉన్నారు, నా కర్మేంది ఇట్లా గాలింది, యేసు ప్రభా నువ్వు కూడా పట్టించుకోవేంది, నన్ను మర్చిపోయావా? ఇతడి దరిద్రపు మాటలు, సోది మాటలు మాట్లాడకూడదు.
వాళ్ళకి జాబ్ వచ్చింది, నాకు రాలేదు. అసలు నేను బాగా చదువుతా, ఆడు సరిగా చదవడు, ఏం సరిగా చదవదు, నాకేందో ఏమి రాలేదు అనుకోకూడదు. దేవుడిచ్చిన దానిలో తృప్తి, మైండ్ అంతా ఆత్మల రక్షణ. ప్రభు మహిమార్థమై యేసు శిలువ మరణ పునరుద్ధానములు గూర్చిన వార్త ప్రకటించుట. నువ్వు ఏ ఫీల్డ్లో ఉన్నావు, ఏ సెక్షన్లో ఉన్నావు, నువ్వు కాలేజీ స్టూడెంట్వా, నీ చదువు ముగించేటప్పటికి కొన్ని జీవితాల్లో నువ్వు యేసు వెలుగును ప్రసరింపజేసి ఉండాలి. నువ్వు కంపెనీలో కార్మికుడివా, కార్మికురాలువా, అట్లయితే నువ్వు అక్కడ ముగించేటప్పటికి కొంతమందిని అక్కడ నువ్వు దర్శించి ఉండాలి, యేసును పరిచయం చేసి ఉండాలి. నువ్వు జాబ్ చేస్తున్నావా, నువ్వు జాబ్ చేసే స్థలంలో నీ కొలీగ్స్కి, తోటి వారికి కొంతమంది కన్నా క్రీస్తును ప్రచురపరిచి కొన్ని బ్రతుకులోనైనా ఆయన వెలుగును ప్రసరింపజేసి ఉండాలి. నువ్వు పొలంలో పనిచేసే ఒక రైతు సంబంధమైనా సరే, అక్కడ కూడా నువ్వు యేసు వార్తను వ్యాపించే వ్యక్తిగా ఉండాలి. ఎక్కడ బట్టినా నీ మనసంతా యేసును ప్రచురపరచాలన్న ఆలోచన నీలో ఉందనుకో, యేసుని గురించి మాట్లాడాలి, యేసును ప్రకటించాలి, యేసుని గురించి పాడాలి, యేసుని కీర్తించాలి, యేసయ్య స్మరణ చేయాలి, యేసే ప్రపంచంగా నువ్వు ఉన్నావు అనుకో, ఈ ప్రపంచం ఎవ్వరు నిన్ను గుర్తించకపోయినా ఆయన మాత్రం నిరంతరం నీకెళ్ళే చూస్తూ ఉంటాడు. మన మనసు దాంతో నిండాలి, యేసుతో నిండాలి, యేసు వార్తతో నిండాలి, చెత్తతో కాదు, పిచ్చి పిచ్చి కోరికలతో, పిచ్చి పిచ్చి శారీరక వాంఛలతో కాదు, చెత్తతో కాదు. చెత్త తీసి అవతల పడేయండి. యేసుతో, యేసు వార్తతో. తనువు నాది ఇదిగో గైకొనిమి ఓ ప్రభు అని దేవదాసయ్య గారు పాడాడు కదా, అందులో చరణం ఉంటుంది, తనువు నాది ఇదిగో గైకొనిమి ఓ ప్రభు అనే పాట. చేతులు అప్పచెబుతాడు, కాళ్ళు అప్పచెబుతాడు, స్వరమిదిగో గొనుమి వరరాజా నిన్ను గూర్చి నిరతము పాడానిము, మరియు పెదవులివిగో మహనీయమైన నీ పరిశుద్ధ వార్తతో పరిపూర్ణముగా నింపు. బా స్వరమిదిగో గొనుమి వరరాజా నిన్ను గూర్చి నిరతము పాడానిము, స్వరమిదిగో గొనుమి వరరాజా నిన్ను గూర్చి నిరతము పాడానిము, మరియు పెదవులివిగో మహనీయమైన నీ పరిశుద్ధ వార్తతో పరిపూర్ణముగా నింపు, తనువు నాదిదిగో గైకొనిమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమి, దినములు క్షణములు తీసుకొని అవి నీదు వినతిన్ ప్రవహింపజేయను శక్తి నీయుమి, తనువు నాదిదిగో గైకొనిమియో ప్రభువాని పనికి ప్రతిష్ఠించుమి. దేవునికి మహిమ. అన్నా ఇంక దొరికిన కాడల్లో ఇదే పిచ్చిలో వెళ్ళమంటున్నావు, ఇదే పనిలో ఉండమంటున్నావు, మరి మన బతుకుల సంగతి ఏంటంటే ఆ ముక్క కూడా చెబుతా. నువ్వు ఎప్పుడైతే దేవుని తలంపుల్లో, దేవుని ఆలోచనల్లో, ఇక దేవుని ధ్యాసలో, ఆయన మాటలతో, ఆయన పాటలతో, ఆయన ప్రకటనతో నీ హృదయం ఎప్పుడు నిండిపోతుందో, అలా ఎప్పుడు నిండిపోతుందో, ఇక నీకు అభ్యంతరకరముగా ఉన్న అవరోధములన్నిటినీ ఆయన తొలగించడం మొదలు పెడతాడు. ఈ సమస్య కదా నిన్ను నాకు దూరం చేస్తుంది, నీవు నన్ను మనస్ఫూర్తిగా స్తుతించకుండా అడ్డుపడుతుంది, ఇదే కదా, తీసేస్తావు, ఇక ప్రశాంతంగా ఆరాధించుకో. నేను చెప్తున్నా, నా జీవితంలో అలా చేసి నాకు ఈ స్వేచ్ఛనిచ్చాడు నా ప్రభు. మనసారా నిన్ను సేవించుకోలేకపోతున్నా, ఏంది ప్రభు నాకు ఈ దరిద్రం, నా వల్ల కావట్లేదు ప్రభు, నిన్ను ఎడబాసి ఉండటం అని ఏడ్చి మొత్తుకుంటే ఆశ్చర్య రీతిలో నాకు అడ్డుబండలుగా ఉన్న వాటిని అడ్రస్ లేకుండా చేశాడు ఆయన.
నీ సన్నిధిని ఎడబాసి ఉండలేకపోతున్నా. నాకు తెలియదు, నన్ను తీసుకోనన్నా అంతటా నేను పోతే మళ్ళీ నరకాన్ని పోతా. నన్ను తీసుకోనన్నా తీసుకో, లేకపోతే నాకు విడుదలన్నా ఇవ్వు. నిన్ను ఎడబాసి ఉండలేకపోతున్నాను ప్రభువా. నీ సన్నిధి కావాలి తండ్రి. నాకు ఈ అడ్డుబండలు ఏంటి ప్రభువా, నాకు ఎవరు వద్దాలి, నాకు వద్దయ్యా ఈ చెత్త, నాకు నువ్వు కావాలయ్యా. నాకు అవకాశం ఇవ్వవు, ఇవ్వలేకపోతే తీసుకో. ఉంటే ఎక్కడన్నా నీ సన్నిధిలో ఉండాలి, లేకపోతే శాశ్వతంగా అక్కడన్నా నీ సన్నిధిలో ఉండాలి. నేను ఎడబాసి ఉండలేను అని ఏడ్చా, యథార్థంగా చెప్తున్నా. ఈరోజు కూడా నా తపనదే. ఏ కొంచెం సందు దొరికినా పోయి ఏకాంతంగా ఆయన కలుసుకొని ఆయనతో గడపాలన్న ఆరాటమే. ఆ అనుభవంలోకి రాకుండా ఖాళీగా ఉన్నామంటే వేరే దారులు దొక్కాల్సిన పరిస్థితి ఏర్పరుస్తాడు సైతాన్. అందుకే ప్రారంభం నుంచి కూడా ఆ మైండ్, ఆయన విషయమైన ఆ ఆకలి, ఆ ఆసక్తి చూసేవాడికి అదో పిచ్చి. ఏడిచారు, ఎవడేమనుకుంటే నాకెందుకు, నేను నా యేసు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయనే నా ప్రపంచం. నిజం చెప్తున్నా, ఆయనలోనే నాకు నిజమైన మనశ్శాంతి, ఆయనలోనే నిజమైన సంతృప్తి ఉంది. ఆయన నువ్వు ఆయన కలిసి ప్రయాణం చేయడానికి అడ్డుబండలుగా ఉన్న వాటిని తొలగించమని నువ్వు మనస్ఫూర్తిగా వేడుకో. ఆ విషయమే నువ్వు కన్నీరు గార్చు. ఇదొక్కటి నాకు అడ్డుగా ఉంది ప్రభా, ఇది ఒక కొలిక్కి వస్తే నేను ఇంకా ఫ్రీగా నీ పని చేయడానికి అవకాశం ఏర్పడిద్దని నువ్వు అంతరంగంలో ఒక మూలుగు వినిపించిన దాన్ని తీసుకుంటాడు దేవుడు. తప్పకుండా నీకు అవరోధంగా ఉన్న వాటన్నిటిని తొలగిస్తాడు. నాకు ఇదొక అడ్డుబండ అయిపోయింది తండ్రి, నీలో ఆనందపడకుండా. ఇది నాకు దూరం అయిపోవాలి ప్రభువా. ఆఖరికి అది నీ బ్రతుకు తెరువు పని అయినా సరే, అది దేవునికి నిన్ను దూరం చేసే పని అయితే, దేవా మరొక దారి నాకు చూపించు, ఈ దరిద్రాన్ని వదిలేస్తానయ్యా. ఇదొక నాకు అడ్డుబండ అయిపోయింది దరిద్రం, దీన్ని వదిలించుకొని నేను ఇంకొక మెట్లోకి రావడానికి నాకు ఇంకొక దారి చూపించు ప్రభా అని మొర్ర పెట్టుకో. ఇంకొక దారి చూపిస్తాను నీకు. ఒకటి మాత్రం నిజం, నువ్వు ఆయన కొరకు ఆకలి కొని ఉంటే, ఆశ కొని ఉంటే, ఆయన పని కొరకు రంది కలిగి ఉంటే తప్పకుండా నీకు ఆయన స్వేచ్ఛనిస్తాడు. నీ బాధ్యత విషయంలో తప్పకుండా జోక్యం చేసుకొని దారి చూపిస్తాడు. నాకు మిగిలిన వాళ్ళ సంగతి తెలియదు, నా బతుకు సంగతి నేను చెబుతున్నా, నా సాక్ష్యం అదే. నాకు చేసిన వాడు నీకేమో పక్షపాత, నీకు కూడా చేస్తాడు. కానీ ఈ ఆకలి ఉండాలి, రైట్? యేసు శిలువ మరణ పునరుద్ధానమును గూర్చి సాక్ష్యం ఇవ్వాలి. మనం పండగ చేసుకొని ఆనందపడటం కాదు. మనం అనేకులకు పరిచయం చేస్తే వాళ్ళ ఇళ్లలో పండగ జరుగుతుంటే ఆ పండగ చూసి మనం ఆనందపడాలి. అంతేగాని ఎవడికి చెప్పకుండా, ఏ ఆత్మ రక్షణ భారం లేకుండా, ఏ కార్యం చేయకుండా మనమే పండగ చేసుకొని సెలబ్రేషన్స్ చేసుకుంటే ఏం లాభం? ఎంతమందికి అర్థమైంది? రైట్. పాపం యేసయ్యని తెలుసుకోకపోతే యాడికి పోతారు జనం? పెళ్ళికి పోతారా? యాడికి పోతారు? ఊటీకి పోతారా? యేసయ్యని తెలుసుకోకపోతే యాడికి పోతారండి? ఊటీలో చల్లగా ఉంటుందంటగా, అన్ని కాలాల్లో కూలింగ్ ఉంటుందంటగా, కొడైకెనాల్ ఏదో ఉందిగా. యేసయ్యని తెలుసుకోకపోతే యాడికి పోతారు? అగ్ని ఆరని పురుగు జావని ఘోరమైన నరకానికి పోతారు. యేసయ్యని తెలుసుకుంటే నరకాగ్ని తప్పించుకొని నిత్య జీవానికి చేరతారు. అంతేకాదు, నిజంగా సంతోషం, మనశ్శాంతి అంటే ఏంటో అది ఎరుగుతారు, తెలుసుకుంటారు. కాబట్టి మనం ఆయనను ప్రచురపరచాలి. నీలో ఆ ఆరాటాన్ని కనిపెడతాడు ఆయన. నిజంగా నువ్వు యేసును ప్రేమిస్తే, నిజంగా యేసే నీ లోకం అయితే, యేసే నీ ప్రపంచం అయితే, ఖచ్చితంగా నిన్ను స్పెషల్గానే గుర్తిస్తాడు ఆయన. ఎంతమందిలో ఉన్నా నీ మీద ఒక దృష్టి డిఫరెంట్గానే ఉంటుంది. చూస్తాడు, నీకు వెళ్ళి ప్రత్యేకంగానే చూస్తాడు. ఎందుకంటే నువ్వు ఆయన ప్రత్యేకంగా ప్రేమిస్తున్నావు. పేతురుని అడుగుతాడు, సీమోనో వీరి కంటే నన్ను నీవు ఎక్కువగా ప్రేమిస్తున్నావా అని అడుగుతాడు.
నీకే తెలియను ప్రభువా అంటాడు. అక్కడ వాడాడు, వీరి కంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నావా? ప్రభువా నిన్ను ప్రేమిస్తున్నా, అట్లయితే నా గొర్రె పిల్లలను మేపు అన్నాడు. ఎక్కువగా ప్రేమించేవాడే ఆయన గొర్రెలను మేపటానికి అర్హుడు. ఎక్కువగా ప్రేమించేవాడే గొర్రెలను కాయటానికి అర్హుడు. ఎక్కువగా ప్రేమించేవాడే గొర్రెలను మేపటానికి అర్హుడు. అందుకే ఎవరు ఎక్కువగా ప్రేమిస్తున్నారో తెలుసు, ఎవరు ఆర్డినరీగా పైపైన ఉన్నారో కూడా తెలుసు. అందుకే చెప్తున్నా, మీ ధోనిను లోతునకు నడిపించండి అని ప్రభు మా లూకా 5లో చెప్పినట్టు, యేసుతో మీకున్న అనుబంధాన్ని ఇంకొంచెం లోతుగా ఏర్పరచుకోవడానికి ప్రయత్నం చేయండి. అన్నిటి అంతము సమీపం అన్నాడు ప్రభు. ఆయన రాక సమీపమై ఉన్నది. కాబట్టి యేసుతోనే, ఓకేనా? ఆయన మరణపు అనుభవంలో, మరణపు సాదృశ్యంలో మనం అనుభవం కలిగిన వారమై ఉంటే, ఆయన పునరుత్థానపు సాదృశ్యంలో కూడా మనం అనుభవం పొందుతామన్నాడు. యేసు మరణానుభవంలో పాలు పంపులు పొందుట అన్న ఈ ఒక్క మాట ప్రత్యేకంగా ధ్యానించాల్సినటువంటి మాట. దీని మీద బోల్డంత అంశం ఉంది, దీని మీద బోల్డంత ప్రసంగం ఉంది. మీరు ధ్యానించుకుంటారని మీకే వదిలేస్తున్నా. యేసు మరణములో మనం పాలు పంపులు పొందితే, యేసు పునరుద్ధానంలో కూడా మనకు పాలు పంపులు వస్తాయి. యేసు ప్రభు మరణంలో మనం పాలు పంపులు ఎట్లు పొందగలం? అందులో పొందితేనే పునరుద్ధానంలో పాలు పంపులు ఉన్నాయన్నాడు. అంటే ఇలా మొట్టమొదట మనం ఒక ప్రక్రియ ద్వారా చేయొచ్చు. అది బాప్తిస్మం. బాప్తిస్మం ఇచ్చేటప్పుడు నీళ్ళల్లో ముంచబడతాం మనం. కొంతమంది చిలకరింపు పొందుతారు. వాక్యానుసారంగా అయితే చిలకరింపు రైట్ కాదు, ముంచుటయే రైటు. ఏదో తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క 3 దోషులు తీసి నెత్తిన పోతే అయ్యేది కాదు. మరణపు సాదృశ్యములోనికి మనం ప్రవేశిస్తే పునరుత్థానపు సాదృశ్యంలో కూడా మనం ఎంటర్ అవుతాం. యేసు సిలువలో మరణించాడు, సమాధి చేయబడ్డాడు. సమాధికి రాయడ్డు పెట్టబడింది. లోపల ఆయన ఉన్నాడు. కొంత సమయం మరుగు చేయబడ్డాడు. ఒక వ్యక్తి నీళ్లలో ముంచబడినప్పుడు కనీసం కొన్ని సెకండ్స్ అయినా ఆ వ్యక్తి తన చుట్టూ ఉన్న వాళ్ళకు మరుగైపోతాడు. నీళ్లలో ముంచబడిన వాడు ఆయన మరణపు అనుభవంలోనికి తిరిగి లేచినప్పుడు యేసు పునరుద్ధానపు అనుభవంలోనికి ప్రవేశిస్తున్నాడు. అందుకే బాప్తిస్మం పొందేటువంటి వాళ్ళు ముంచుట బాప్తిస్మం పొందాలి. అది ముంచుట బాప్తిస్మం కోసం ఈ మాట చెప్పట్లా. అసలు బాప్తిస్మము అనేది యేసు ప్రభువును గుర్తెరిగిన ప్రతి ఒక్కరూ స్వీకరించాలి. ఆ బాప్తిస్మం పొందినప్పుడు పాస్టర్ గారు నీళ్ళలో ముంచుతాడు కదా, ముంచినప్పుడు ఆ వ్యక్తి చనిపోయినట్లు. తిరిగి లేచినప్పుడు ఇక క్రొత్తగా జన్మించినట్టు, మరణం నుంచి పునరుద్ధానం చెందిన అనుభవం. ఈ 2 బాప్తిస్మంలో ఉన్నాయి. కాబట్టి మొదటి మెట్టు మనందరం బాప్తిస్మం పొందుట ద్వారా యేసు మరణ పునరుద్ధాన సాదృశ్యాల్లోకి ప్రవేశిస్తున్నాం. ఇక రెండవది వినండి బాగా. రెండవది, చనిపోయాం, పాతి పెట్టబడ్డాం, తిరిగి లేచాం, బయటకు వచ్చేసాం, నీళ్ళలోంచి ఒడ్డుకు వచ్చేసాం. ఇక మంది క్రొత్త జీవితం, క్రొత్త జన్మ అన్నాం. నిజమే, మన ఆత్మ విమోచింపబడింది. ఇక మన ఆత్మకు నిత్య జీవం ఖరారైంది. నిత్య నరకం తప్పిపోయింది. మన ఆత్మకి ఎక్కడికి? మన ఆత్మకి ఎక్కడికండి? నిత్య జీవానికి. నిత్య నరకం తప్పిపోయింది. ఎప్పుడు? బాప్తిస్మము ద్వారా మన విధేయతను చాటినప్పుడు, యేసు మరణ పునరుద్ధానాల సాదృశ్యంలో మనం ప్రవేశించినప్పుడు మనకి నిత్య జీవం ఖరారైపోయింది. ఓకే, రైట్. అక్కడి నుంచి ఒడ్డుకు వచ్చిన తర్వాత మన ఆత్మ విమోచింపబడింది, కానీ మనం అదే శరీరంలో ఉన్నాం. ఈ శరీరం విమోచింపబడలా. ఆదాము నుండి సంక్రమించిన అదే రక్తంతో ఈ శరీరం ఉంది. ఆత్మ మాత్రం విమోచింపబడింది.
శరీరం మాత్రం అదే తత్వాన్ని కలిగి ఉంది. అందుకే రోమాపత్రిక 7:18 పౌలు మహనీయుడు అన్నాడు, నా యందు, రోమాపత్రిక 7:18 రోమాపత్రిక పౌలు మహనీయుడు అంటాడు, నా యందు అనగా నా శరీరమందు మంచిది ఏది నివసింపదని నేను ఎరుగుదును. నేనైనది చేయవలెనను కోరిక నాకు కలుగుతున్నది కానీ దాన్ని చేయుట నాకు కలుగుటలేదు. ఎప్పుడైతే బాప్తిస్మం ముందు ఒడ్డుకు వస్తామో ఇక అక్కడి నుంచి ఒక యుద్ధం స్టార్ట్ అయింది. ఇక నుంచి నువ్వు మంచిగా జీవించాలి, మంచిగా బ్రతకాలి, ఎట్లా పెడితే అట్లా జీవించకూడదని ఇక మనస్సాక్షి చెబుతూ ఉంటుంది. ఆత్మ కూడా కోరుకుంటూ ఉంటుంది, కడగబడ్డాం, ఇక మళ్ళీ పందిలాగా బొరదలాగా పోకూడదు, పద్ధతిగా ఉండాలి, ఇక మళ్ళీ దరిద్ర పనులు చేయొద్దు, శరీరం నా మాటిను, అంతకుముందు పిచ్చి పిచ్చిగా ఊరేగావు, ఇక నుంచి జాగ్రత్తగా ఉండని చెబుతుంటుంది లోపల. శరీరం అంటది, నువ్వు భక్తుడిగా మారావని నేను మారాలా? ఆత్మతో ఇది వాదన. నువ్వు భక్తుడిగా మారావని నేను మారాలా? నా వల్ల కాదు. అసలు ఎలా నేను ఇవన్నీ కంట్రోల్ చేసుకొని ఉండాలి? ఏంటి నువ్వు? నా వల్ల కాదు అంటే లోపల నుంచి స్వరం, వల్ల కాకపోతే ఊరుకోను, నువ్వు లోబడాల్సిందే. ఇక మన ఇద్దరికి యుద్ధం. ఆ యుద్ధం అయితే యుద్ధమే, నేను మాత్రం నీకు లోబడిన అంటది. ఇది గలతీ పత్రిక 5:17 ఇస్తున్న సాక్ష్యం. గలతీ 5:17 అక్కడికి ఎంటర్ అవుతాడన్నమాట. ఇక చదువు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఏదయ్యా మళ్ళీ ఒకసారి చదువు. శరీరము ఆత్మకును, ఆత్మ శరీరమునకును విరోధముగా అపేక్షించును. ఇక్కడ ఆత్మ 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 అని రాసిన దగ్గర చిన్న లెటర్స్ వాడాడా, పెద్ద లెటర్స్ వాడాడా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనది ఒక ఆత్మ ఉంది. ఈ ఆత్మతో దేవుని ఆత్మ వచ్చి కలుస్తున్నాడు. అర్థమైందా? తల్లి ఒడిలో పవలించే బిడ్డ వలెనే అనే పాట ఎంతమందికి తెలుసా? 3వ చరణం చెప్పండి. మంచి కాపరి, ప్రధాన కాపరి, మంచి కాపరి, హృదయ పాలకుడా, నా హృదయ పాలకుడా, ఆహారమై వచ్చితివా, ఆహారమై వచ్చితివా, ఆత్మలు కలసితివా, నా ఆత్మతో కలసితివా, తల్లి ఒడిలో పవళించే బిడ్డవలేనే, తండ్రి నీ ఒడిలోనే ఒదిగి తినయ్యా, తల్లి ఒడిలో పవళించే బిడ్డవలేనే, తండ్రి నీ ఒడిలోనే ఒదిగి తినయ్యా. దేవునికి మహిమ. హల్లెలూయా చెబుతాం గట్టిగా. దేవుడు తన ఆత్మను మన ఆత్మ యందు ప్రవేశపెట్టాడు. ఇప్పుడు దేవుని ఆత్మ మన ఆత్మ కలిసి ప్రయాణం చేయటం స్టార్ట్ అయింది. అందుకే 1 కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16వ వచనంలోను 6వ అధ్యాయం 19వ వచనంలోను మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియో మీరు ఎరుగరా అంటాడు. 3:16 1 కొరింథీ 3:16. అదే 1 కొరింథీ 6:19 మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. మీరు మీ సొత్తు కారు విలువ పెట్టి కొనబడిన వారు గనుక మీ దేహములతో దేవుని మహిమపరచండి. ఓకే, ఇప్పుడు మన ఆత్మతో ఎవరు మిళితమయ్యారు? దేవుని ఆత్మ. అంతకుముందు ఒట్టి మానవాత్మే. ఈ మానవాత్మతో దేవుని ఆత్మ జత కలిసినందున ఇప్పుడు బలం పెరిగింది. ఇక యుద్ధం స్టార్ట్ అయింది. కావాలంటే చూసుకో, బాప్తిస్మం పొందకముందు నీ ఇష్టం వచ్చినట్టు ఊరేగావు, ఎట్లా పడితే అట్లా చేసావు, ఏం ఫీలింగ్ లేదు. ఎప్పుడైతే దేవునాత్మ నీ ఆత్మతో కలుసుకొని లోపల దేవునాత్మ పనిచేయటం మొదలుపెట్టిందో ఇక ఎట్లా పడితే అట్లా బతకలేవు.
గాయపరచబడతా ఉంటావు, పొడవబడతా ఉంటావు. చీచి నేను ఇలా ఆలోచించకూడదు కదా, ఇలా ప్రవర్తించకూడదు కదా, ఇలా చేయకూడదు కదా అని శరీరం మీద యుద్ధం ప్రకటించి ఏ రోజుకు ఆ రోజు ఎప్పటికప్పుడు దాన్ని కంట్రోల్ చేస్తూ ఉంటావు, నియంత్రిస్తూ ఉంటావు. దేవుడు కూడా అదే చెప్పాడు. మరణపు అనుభవంలోకి నువ్వు పాలివాడవైతే పునరుత్థానపు అనుభవంలో కూడా నీకు పాలు పంపులు దొరుకుతాయి అన్నాడు. బాప్తిస్మము ద్వారా ఒకసారి మరణపు అనుభవం, ఆ ఒక్కసారితో అయిపోలా. ఈ శరీరంగాడు ఉన్నాడు, ఏ రోజుకు ఆ రోజు మళ్ళా మనల్ని వెనక్కి లాగటానికి ట్రై చేస్తూ ఉంటాడు కనుక ప్రతి దినము ఆత్మచేత శారీరక క్రియలను చంపవలసి ఉన్నదని రోమాపత్రిక 8వ అధ్యాయము. ఇది 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 ముఖ్యమైన విషయం. దీన్ని వదిలేస్తున్నారు చాలామంది. ఇది జరగాల. 8వ అధ్యాయము 12వ ఒక్కసారి 13వ వచనం చదువు. మీరు శరీరానుసారముగా ప్రవర్తించిన ఎడల చావవలసిన వారు ఇందురు గాని ఆత్మచేత శారీరక క్రియలను చంపిన ఎడల జీవించెదరు. చూడండి, మనం జీవనదిని నా హృదయంలో ప్రవహింపజేయమని అనే పాట పాడతాం కదా. కొంతమందికి డౌటు, శరీర క్రియలు నాలో నశింపజేయండి అంటే శరీరం పనిచేయకుండా చేయండి అని పాడుతున్నావా ఏందని. ఆగండి, నీకు ఈ పాట ఎంతమంది తెలుసు? చేతులు ఎత్తండి. నాకు తెలుసా అని అన్నాడు. ఎప్పటి నుంచి తెలుసు? చాలా సంవత్సరాల నుంచి తెలుసా. నేను ఏసాన్ని నమ్ముకున్న కొత్తలో అందరం కలిసి ఆరాధన కోసం నిలబడి ఈ పాట పాడుతుంటే డౌట్ నాకు. శరీర క్రియలు చంపేయమంటాడు ఏంది అంటే శరీరం పనిచేసే తీరును చంపేయమంటున్నాడా, అసలు ఏంది అని డౌటు. శరీర క్రియలని అనగానే అనుమానం. నిజంగా దేవుడు ఆమెనంటే శరీరం పనిచేయకుండా పోయిద్దేమో. అసలు ఏంది ఈ పాట, ఏంది అసలు ఏంది ఈ మాటలు ఏంది డౌట్ నాకు. తర్వాత రోమాపత్రిక 8:13 చదివినాక శరీర క్రియలా, ఓహో ఆత్మచేత శరీర క్రియలను చంపాలా. ఇంతకీ శరీర క్రియలు ఏంటి అంటే గలతీ పత్రిక 5:19 అసలు శరీర క్రియలు ఏందో చెప్పాడు. అన్నం తినటం, నిద్రపోవటం, ఆ పని ఈ పని చేయటం, ఇవేమో మన క్రియలు అనుకుంటాం. ఇవి కాదు, అసలు క్రియలు ఏంటో గలతీ పత్రిక 5:19 చెప్పాడు. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, క్రియలన్నా కార్యములన్నా ఒక్కటే. అవేవనగా జారత్వము, అపవిత్రత. ఏంటి నంబర్ 1లో వచ్చింది? అది మిగిలిన పాపములన్నీ దేహమునకు వెలుపటున్నవి కానీ జారత్వము చేయువాడు చేయునది తన సొంత శరీరమునకు హానికరముగా చేస్తున్నారు. ఈ శరీర క్రియలు ఎలాంటివంటే మనం తిరిగి జన్మించినా కూడా వదలకుండా వెంటాడుతాయి. ఏదన్నా ఒకటి ఉంటుందా? మనిషివా నువ్వు, అందుకని ఒకటి ఉంటుందా? ఆ ఒక్కటి జాలరా నిన్ను నాశనం చేయటానికి సైతాన్ అంటాడు దేవుడు. అది ఎంత జటిలమైందంటే ఆ ఒక్క బలహీనత ఏదైనా సరే ఒక్కటే కొంచెమే ఆ కొంప నిలువున ముంచిద్ది. అది ఆ ఒక్కటి నీలో సైతాను పనిచేయటానికి దారిచ్చిద్ది. ఎట్లా అయిపోయింది చివరికంటే ఆ ఒక్కటే అసలు నువ్వు వదిలి ఉండలేనంతగా అయిపోయింది.